నమశంకరాయ. మహాశివరాత్రి 15వ తారీఖు ఆదివారం ఏర్పడింది కాబట్టి 14వ తారీఖు రోజున శని త్రయోదశి వస్తుంది. మరి ఈ సందర్భంగా పరమేశ్వరి పూజకు సంబంధించినటువంటి విధానంలో భాగంగా ఇంట్లో పూజా మందిరంలో చిత్రపటాలు ఏ సమయంలో మనం చక్కగా శుభ్రపరచుకోవాలి, పూజా వస్తువుల్ని ఎప్పుడు శుభ్రపరచుకోవాలనే సందేహం చాలామందికి ఉంటుంది. కాబట్టి 14వ తారీఖు ద్వాదశి తిథి మధ్యాహ్నం 3:47 వరకు ఉంటుంది. కాబట్టి సాయంకాలం త్రయోదశి తిథి చాలా శుభమైనటువంటిది. శనివారము కొంత పనికిరాదు, కానీ తిథి చేత కొంత యోగ్యత కలుగుతుంది. కాబట్టి ఆ యొక్క త్రయోదశి తిథి 4 గంటలకి ప్రారంభమవుతుంది, 3:45కి ప్రారంభమవుతుంది. కాబట్టి 4 గంటల నుంచి 6:15 లోపల మీ ఇంట్లో పూజా మందిరాన్ని శుభ్రపరచుకోండి. అలాగే పూజా వస్తువుల్ని శుభ్రపరచుకోండి, దేవతా విగ్రహాన్ని చిత్రపటాలను శుభ్రపరచుకోండి. చక్కగా పెట్టి బొట్లు అలంకరణ అవన్నీ చేసిన తర్వాత సంధ్యాకాలములో ఆవు నేతితో దీపారాధన చేయండి. అది నాంది. ఆ పరమేశ్వరుని పూజకి మేము 15వ తారీఖు రోజున సిద్ధమవుతున్నాము అని చెప్పడానికి దేవతలకి నాంది వాచకంగా మనం తెలియచేయడం అవుతుంది. అయితే 15వ తారీఖు రోజున సుప్రసిద్ధ కాశీక్షేత్రంలో సాయంకాలం ప్రదోషకాల సమయంలో మీ యొక్క సంకల్పం నెరవేరడం కోసం మీ గోతనామాదులతో విశ్వేశ్వరుని దేవాలయ ప్రాంగణ సమీపంలో రుద్రపారాయణాలు, రుద్రాభిషేకాలు జరిపించి శక్తిపాతం చేసినటువంటి కరుంగలి మాల ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి 15వ తారీఖు సాయంత్రం 6 గంటల లోపల మీ గోత్రనామాదులు నమోదు చేసుకోవచ్చు. అలాగే 17వ తారీఖు సూర్యగ్రహణము, అమావాస్య ఏర్పడుతున్నటువంటి కారణం చేత భారతదేశంలో కనిపించకపోయినప్పటికీ దీని ప్రభావం కొన్ని రాశుల మీద ఉంటుంది. కావున వృషభ, మిథున, కర్కాటక, సింహ, తుల, వృశ్చిక, మకర, కుంభ, మీన రాశిలో జన్మించినటువంటి వారికి ఈ యొక్క గ్రహణదోష నివారణార్థమై 17వ తారీఖు రోజున మధ్యాహ్నం 3 గంటలకి కాశీక్షేత్రంలో గ్రహణదోష నివారణ పూజలు, హోమాలు, చండీ హోమము, మృత్యుంజయ, రుద్ర, సుదర్శన, సుబ్రహ్మణ్య, కాలభైరవ, అలాగే లక్ష్మీ హోమాలు, శనిదోష నివారణ పూజలు, హోమాలు జరిపించి శక్తిపాతం చేసినటువంటి కరుంగలి మాల ఇవ్వడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో 17వ తారీఖు రోజున మధ్యాహ్నం 1 గంట లోపల మీరు గోత్రనామాదులు నమోదు చేసుకోవచ్చు.